వెంకటరెడ్డి గారు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం అయిపోయి, వాలంటీర్ వ్యవస్థ అయితే పూర్తిగా లేదు, సచివాలయ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వాట్సాప్ తీసుకురావడం వల్ల రెండు రకాలుగా, అంటే ప్రజలకు ఒక రకంగా నష్టం చేస్తూనే ఇంకొక వైపు లాభం పొందే, రాజకీయంగా లాభం పొందే కుట్ర ఉందనుకుంటారా? ఇప్పుడు అది మీతో మాట్లాడుతూ ఏపీ వాట్సాప్ నెంబర్ దానికి సంబంధించి చేస్తే ఫస్ట్ మనం హాయ్ అని పెట్టంగానే వాళ్ళు దానికి సంబంధించి దీనిపైన డిబేట్ ఏంటి అన్నారు? మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్, మీ సౌకర్యమే మా ప్రాధాన్యం, ప్రజల చేతిలో ప్రభుత్వం చాలా రాశారు, దయచేసి మీకు కావాల్సిన పౌర సేవను ఎంచుకోండి అన్నారు. దాన్ని కొట్టంగానే మన దాంట్లో ఆరోగ్య సేవ ఎన్ని వచ్చినాయి అనగానే దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అయినా మనకు ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఓటీపీ వచ్చింది నాకు. ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేసి వెళ్తే చాలా ప్రాసెస్ అన్ని వస్తాయి అనమాట. అంటే మీ ఆధార్లన్నీ ఇచ్చేస్తున్నారు అయితే ఓటీపీలు. ఇదిగోండి సార్, ఇప్పుడు వాట్సాప్ కి ఇస్తున్నారు, మీరు గవర్నమెంట్ కాదు ఇస్తున్నది, వాట్సాప్ గవర్నెన్స్ కి. ఓకే, వెంకటరెడ్డికి ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఆయన నెంబర్ అన్ని ఉంటాయి ప్రభుత్వం. ఓటీపీని ధృవీకరించండి. ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేయగానే దానికి సంబంధించి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే డైరెక్ట్గా ఎంటర్ చేయమని ఓటీపీ మనకు డైరెక్ట్ ఓటీపీ అంటే మన ఓటీపీ మనకు వచ్చి అవతలాలకు ఓటీపీ ఇచ్చామంటే అదే ఇవ్వద్దని కదా మనం మనం చెప్పేది. అదైతే ఇప్పుడు మన ఓటీపీ నెంబర్ వస్తే దాంట్లో డైరెక్ట్ గా మనం ఇప్పుడు రోజు కాల్స్ వస్తున్నది కదా, మీ ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి అని. అదే ఇంకేం చేయాలి సార్ దాన్ని? దీంట్లో అంటే ఇప్పుడు ఇక్కడే అర్థమైపోతుంది కదా, మనం ఏమన్నా సేవ్ ఎంచుకోవడానికి మన ఆధార్ కార్డు నెంబర్లతో వాళ్ళకి ఏం పని? మన ఆధార్ కార్డు నెంబరు డైరెక్ట్గా వాళ్ళ దాంట్లోకి యాప్లోకి వెళ్ళి మనం ఆధార్ నెంబర్లు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం అంటే మన ఆధార్ నెంబర్ కొడితే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కదా. అవును, మన ఆధార్ నెంబర్ కొడితే మన బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి కదా. అవును, ఒక ఆధార్కి సంబంధించి మొత్తం లింకప్ అయి ఉంటాయి కదా. ఎంటైర్ మనం క్రెడిట్ కార్డు బిల్లు, బ్యాంకు లోన్లు, మన భద్రతకు సంబంధించినటువంటి పూర్తిది మనకు దాంట్లో లింక్ అయ్యి, ఇంకా దాంట్లో మనం ఏమన్నా ఈ కడతాం కదా సరే, అంటే ఇది మన దీనికి సంబంధించి ఎల్ఐసీలు పాలసీలు ఏమైనా కడితే దాంట్లో నామినీల దగ్గర నుంచి ఎంత కట్టాం దగ్గర నుంచి మొత్తం ఒక ఆధార్ నెంబర్ విత్ ఓటీపీ సహా వాళ్ళు మొత్తం మనం ఎంట్రీ చేసి అక్కడికి ఎత్తంటే గవర్నమెంట్కి వెళ్తుంది, ఇంకా బయట ఎక్కడైనా వెళ్తుంది, లోకేష్ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటంటే చెప్పారు కదా ఎన్నికల అధికారం డైరెక్ట్గా పెట్టింది దానికి. ఇప్పుడు దీంట్లో మీరు ఏమన్నా మెసేజ్లు పెడతారు కొంతమంది, ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నారు మాకు ఎప్పుడు పథకాలు వస్తాయని. అది పనిచేయదు. కాదు సార్, ఈ డేటా చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు అడుగుతారు, దీనికి సంబంధించి మొత్తం మన డేటా తీసుకున్నాక ఇతను ఎవడు ఏందనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడైతే ఏ విధంగా చేయాలి వాళ్ళ ట్రీట్మెంట్ అనే దానికోసం ఒక పకడ్బందీ ప్లాన్ తో ప్రభుత్వం ఏదో ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పి ఒక చేసేటటువంటి కార్యక్రమంలో మన డేటా అంతా ఈరోజు థర్డ్ పార్టీ చేతికి వెళ్తుంది. వెళ్ళటం ద్వారా మనం దీంట్లో రిజిస్టర్ అయ్యి ఎవరైతే అవుతారో వాళ్ళ భద్రతకు కూడా రేపొద్దున పెను ప్రమాదం ముంచి ఉంది. ఇదైతే క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. సో మీరు అన్న వాలంటీర్లకు సంబంధించి అన్నారు కదా, వాలంటీర్లకు ఇందాక కూడా క్లియర్ గా చెప్పాను సార్. వాలంటీర్లు మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ కానీ, అది బ్యాంక్ డీటెయిల్స్, మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ డీటెయిల్స్ కానీ అవి ఎక్కడా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. సో రెండోది వాళ్ళు అక్కడ ఉండి డైరెక్ట్ గా వాళ్ళ సమక్షంలోనే చేసుకుంటారు, డైరెక్ట్ గా ఎక్కడో ఎంట్రీ చేసుకునేటటువంటిది కూడా కాదు. సో ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఈ మా డేటా చౌర్యం అయిందని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఎక్కడా లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టైంలో, ఎందుకంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే ప్రజలకు సేవలు అందించే కార్యక్రమంలో డైరెక్ట్గా వాళ్ళందరినీ పంపించింది. బట్ ఈ రోజు మీరు చేసేది ఏంది, డైరెక్ట్గా ఒక ఆన్లైన్ సిస్టంలో ఎంట్రీ చేసేస్తాం వల్ల ఈ మన భద్రత అంటే డైరెక్ట్ వాట్సాప్ దానికి లింక్ అయిపోయి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మన భద్రత సుప్రీంకోర్టు 2017లో ఒక తీర్పు ఇచ్చింది, ప్రజల వ్యక్తిగత సమాచారం అనేది ఎవరు అదే చంద్రబాబు నాయుడు గారికి కాదు సార్ ఇచ్చింది. కాదు ప్రజల వ్యక్తిగత డేటాను వారి అనుమతితో నిమిత్తం లేకుండానే ఇతర విభాగాలు, ప్రైవేట్ సంస్థలకు అందుబాటులోకి తేవడం అనేది జరగకూడదు అని క్లియర్గా చెప్పింది. కానీ దీనిపైన మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టుకి కానీ ఇతర న్యాయపరమైన పోరాటం ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎంతవరకు సురక్షితమని, వాళ్ళు ఏదో డేటా చోరీ చేసేసారు, వాళ్ళు ఓట్లు తొలగించేశారు, అది ఇప్పుడే జరిగిందని కాదు. డేటా పరిరక్షణ, వ్యక్తిగత సమాచార పరిరక్షణ, ఓటీపీ ఎంటర్ చేసినాక ఆధార్ నిర్ధారించండి, ఇది అవసరం. తండ్రి ఆర్ భర్త పేరు, మతము, విద్యార్హత, వైవాహిక స్థితి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, వీధి సంఖ్య, మళ్ళీ ఈ కూడా ఎంట్రీ చేస్తే మీరు అన్నటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే ఎంత ఇన్ఫర్మేషన్. ఇప్పుడు గవర్నమెంట్ నాకు ఒక ఆరోగ్య సేవ కావాలని అడిగాను సార్, దానికి సంబంధించినటువంటిది దానికి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఏం చేస్తారు వాళ్ళు? సో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాట్సాప్ ద్వారా సేవలు అందించాం. బట్ ఏంటి, సచివాలయాలకు సంబంధించి ఒక నెంబర్ ఇచ్చి అక్కడ హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఏదన్నా సేవకు సంబంధించి అప్లై చేసి ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళ దగ్గర వాళ్ళ సచివాలయంలో అప్లై చేస్తే దాని స్టేటస్ ఎక్కడ ఉంది,
అది ఆ స్టేటస్ ఎక్కడ ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉందా, వస్తుందా లేదా, ఆ స్టేటస్ సంబంధించి చెబుతారు. అంతే తప్ప మనం ఎక్కడ వ్యక్తిగత వివరాలు దాంట్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి సమాచారం ఉండదు. జనరల్గా ఒక నెంబర్కి మనం హాయ్ అని మెసేజ్ పెడితే ఎట్లా వాళ్ళు రిప్లై ఇస్తారు. సపోజ్ ఒక కన్సల్టెంట్కో ఇంకోటికో లేదంటే ఒక ఆఫీస్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్. సో ఆ సిస్టమ్ ఎవరికైనా నార్మల్గా ఇప్పుడు మనం హాయ్ అని మెసేజ్ పెట్టి ఇదిగో మాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంత దాకా వచ్చింది అని కనుక్కునే సేవల వరకు ఉంది. అంటే దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అంతా డేటా అంతా ఈరోజు ఆల్రెడీ 2014-19 చేసిందే పేరు మార్చి మారిచ్చుడు రూపంలో ఇంకో పేరుతో ఇప్పుడు చేస్తున్నారు. మన సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఫోటోలు, కొన్నిటికి సర్టిఫికేట్ కి ఫోటోలు కూడా ఉంటాయి. ఈ ఫోటోలు మార్ఫింగ్ లో జరిగే ప్రమాదం కూడా ఉందనేది అంటున్నారు. సార్ ఇప్పుడు అంటే రేపు వేధింపుల కోసం ఇది ఒక్కసారి హ్యాక్ అయితే ఇంకేముంది సార్. ఇప్పుడు మీరు లోన్ ఇట్లాంటివి కూడా వాట్సాప్ కూడా హ్యాకింగ్ జరుగుతుందని వింటున్నాం ఈ మధ్య. ఎందుకు సార్, ఇప్పుడు మీకు లోన్ యాప్స్ ఉన్నాయి. ఆ లోన్ యాప్స్ సంబంధించి వాళ్ళు మన డేటా వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మన బంధువుల నెంబర్లు, సో మనకు సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళి అతను తీసుకున్న లోన్ కట్టకపోతే ఇతను మార్ఫింగ్ ఫోటోలు చేసో లేదంటే ఇతని గురించి అందరికీ మిగిలిన వాళ్ళ బంధువులు అందరి కాంటాక్ట్ నెంబర్కి పంపించి ఎంతమంది సూసైడ్ చేసుకుని మనం చూడలే రోజు పత్రికల్లో. లోన్ యాప్స్ వేధింపులకు వాళ్ళు తీసుకునేది 10,000 20,000 లోను తిరిగి చెల్లించకపోతే అతను వాళ్ళ భార్య ఫోటోల్ని ఏదైతే మార్ఫింగ్లు చేసి బంధువులకు పంపించేసి ఎటువంటి డేటా చౌర్యం జరిగి ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం రోజుకి ఎక్కడో చోట ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాం కదా ఏదో జిల్లాలో. మరి అట్లాంటప్పుడు ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించి మరి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి డేటా చౌర్యమే కదా. మన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కంటే ఇది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది కదా. ఏది డేటా ఎత్తుకెళ్ళడానికి దీనికి పనిచేస్తుంది కాదు సార్. సర్వీసెస్ ఏ సర్వీసెస్ కావాలన్నారు సార్. ఇంటి దగ్గర సచివాలయ వ్యవస్థలో కూడా మీరు ప్రతి గ్రామానికో లేకపోతే ఆ సచివాలయం పెట్టినటువంటి పరిధిలో మీరు దాదాపు 550 సేవలు అందించారు. కాదు సార్, 547 సేవలు సచివాలయం, 547 సేవలు, 543 సేవలు, 543 సేవలు సచివాలయం ద్వారా మేము అందుబాటులో తీసుకొని వచ్చి డైరెక్ట్ గా వాలంటీర్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అది కూడా 2,000 జనాభాకి వచ్చి సచివాలయం. ఈ రోజు ఆ సచివాలయాలను కూడా తగ్గించేయాలని చెప్పి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సచివాలయాల సంఖ్య కూడా తగ్గించేసి, సో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సేవలను దూరం చేసి, ఇప్పుడు వాట్సాప్ ద్వారా మేము సేవలు అందిస్తామంటే ఏడో దూరం చేసే ప్రక్రియ కదా వాళ్ళు. అసలు ముందు మనిషి ఉండి వచ్చి పని చేస్తేనే ప్రభుత్వంలో ఇక్కడ పనులు కావట్లేదు. మీకు ఫోన్లో మేము పనులు చేసేస్తామంటే రమ్మటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురులాగా కనపడుతున్నారు సార్. వీళ్ళకి డైరెక్ట్గా అధికారులు వచ్చి మనకి ఇక్కడ పని కామంటే ఇప్పుడు మీకు పెన్షన్ ఉంది సార్. పెన్షన్లు ఈ రోజు ఎక్కడ తీసుకుంటున్నారు? వాళ్ళు వెళ్ళి ఎక్కడో రోడ్డు మీదకి వస్తాడు ఆఫీసరు, లేదంటే ఆ రచ్చబండి దగ్గరకు వస్తాడు, లేదా వీళ్ళే కొన్ని చోట్ల అయితే వీళ్ళే ప్రభుత్వ కార్యాలయ దగ్గర సచివాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కదా. అంతకుముందు వాలంటీర్లు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా పెన్షన్ వెళ్ళి ఇంటికి ఇచ్చిన పరిస్థితి కదా. మరి వీళ్ళు ప్రభుత్వ సేవలు ఇంకే సేవ అందిస్తున్నారు? అసలు వీళ్ళు అందించిన సేవలు ఏంటి సార్? వీళ్ళు చేసిన పనే ఉన్నప్పుడు వరకు. రైట్.